హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో ఈరోజు అయితే మేము టోక్యోలోని గింజాకి వచ్చినాం. సో గింజా ఈజ్ ఫేమస్ ఫర్ షాపింగ్ అనమాట. సో ఇక్కడ అన్ని హై అండ్ లగ్జరియస్ బ్రాండ్స్ ఉంటాయి. అండ్ మా సిస్టర్ కూడా షాపింగ్ చేస్తా అంటే ఇక్కడికైతే తీసుకొచ్చాము. సో మేము ఏమేమి షాపింగ్ చేసామో ముందు మీకు ఈ వీడియోలో చూపిస్తాము. సో ఈ వ్లాగ్ వచ్చేసి కంచన్ బర్త్డే కదా, సో అందుకని చెప్పేసి నేను ఈ వ్లాగ్ని స్టార్ట్ చేశాను అండ్ ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను. సో ఇంకెందుకు లేట్, మరి లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. మా పుట్టి ఇప్పుడే వాచ్ తీసుకున్నది. తనది నీది ఎస్సీ ఉండే కదా, మేము లాస్ట్ ఇయర్ వెళ్ళేటప్పుడు గిఫ్ట్ ఇచ్చినాం అనమాట. సో అది కొంచెం అది ఓల్డ్ అయిపోయింది, నాకు కొత్త సిరీస్ కావాలని అంటే సరే అని చెప్పేసి అది ట్రేడింగ్ చేస్తాం అనమాట. వాచ్ అది చేస్తే కొంచెం అమౌంట్ వచ్చింది. సో ఆ డిఫరెన్స్ అమౌంట్ ఈ కొత్త వాచ్కి అడ్జస్ట్ చేసి తీసుకున్నాం అనమాట. వావ్, సూపర్. ఈ స్ట్రాప్ కూడా బాగుంది, చూపెట్టు. నైకీ స్ట్రాప్ కొంచెం పెద్దగా ఉంది, బాగుంది పుట్టి. ఇంత ముందు అంత కంపేర్ చేస్తే బాగుంది. అది బాగా చిన్నగా అయిపోయిందా? చూడ్డానికి టైం ఏం కాదు. ఐ వాచ్ తీసుకున్నాకైతే నెక్స్ట్ మా సిస్టర్ ఇన్లాకి సన్ గ్లాసెస్ కావాలండి. సో ఇక్కడ ఉన్న స్టోర్స్ అన్నీ మేము ట్రై చేస్తున్నాము. లైక్ ఫస్ట్ అయితే ప్రాడా వెళ్ళాము అండ్ అక్కడైతే కలెక్షన్స్ అసలు స్టాక్లోనే లేవు, మోస్ట్ ఆఫ్ ద కలెక్షన్. అండ్ నెక్స్ట్ మేము అక్కడి నుంచి వర్సాచేకి వెళ్ళాము. వర్సాచేస్లో బాగుంది కానీ సైడ్కి చాలా గోల్డ్ ఫ్రేమింగ్ ఎక్కువ అనిపించింది మాకు. సో అందుకే వర్సాచే కాకుండా నెక్స్ట్ బర్బరీలో ట్రై చేసాము. ఓన్లీ 3-4 ఆప్షన్సే ఉండే బర్బరీలో కూడా. సో అలా చాలా బ్రాండ్స్ ట్రై చేయంగా ఫైనలీ మాకైతే గూచీలోనే నచ్చింది. అండ్ ఒక ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసాము. ఈ వీడియో ఎండ్లో చూపిస్తాము అవి ఏం ఫ్రేమ్స్ అనేది. నాకు కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఈ వీడియోలో ఒక చిన్న ట్విస్ట్ జరిగింది. ఆ ట్విస్ట్ ఏంటో మీరు ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, మీకే అర్థమవుతుంది. చూసినాం కదా, నాకు కూడా ఇప్పుడు కనిపించట్లేదు. మళ్ళీ ఒకసారి వెళ్దాం. ఫైనల్లీ నేను ఒకటి కొనుక్కుంటున్నా. ఏమంటారు, ద మోస్ట్ అవైటెడ్. ఎట్లా చూపించలేదు, తర్వాత అన్బాక్సింగ్ చేసి చూపిస్తాం. ఎస్, బాగుంది పుట్టి, నీ స్పెట్స్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. హ్యాపీ పుట్టిను? చాలా. ఫస్ట్ టైం కదా? ఫస్ట్ టైం. వెరీ 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 హ్యాపీ. ఓ సూపర్, చలో. ఓకే, అయిపోయింది. ఇంకేమున్నాయి? సో ఆల్మోస్ట్ 11:40 అవుతుంది, ఇంకా 20 minutes ఉంది. సో ఇంట్లో ఉంటే ఇంకా చాలా డెకరేషన్ చేసేవాడిని, కాకపోతే టోక్యోకి వచ్చినాం ఈరోజు. మా సిస్టర్ని తీసుకొచ్చామన్నమాట తిప్పడానికి. సో తన బర్త్డే కూడా ఇప్పుడే వచ్చింది. సో ఎయిర్బిఎన్బి హోటల్లో ఉన్నాం అండ్ వేరే వాళ్ళు కూడా ఉన్నారు పక్కన. సో అందుకని చెప్పేసి కొంచెం సైలెంట్గా అండ్ చాలా సింపుల్గా చేస్తున్నా. ఇలా చిన్న డెకరేషన్ అంతే, హ్యాపీ బర్త్డే అని చెప్పి పెట్టేసి. యా. అండ్ విహాన్ పడుకున్నాడు, చాలా అలసిపోయి పడుకున్నాడు. మేము ఇద్దరం కలిసి చేస్తాము, సో స్టే ట్యూన్. ఎస్, పుట్టి కూడా ఏదో చిన్న గిఫ్ట్ తీసుకుంది అండ్ నేను కూడా ఒక చిన్నది గిఫ్ట్ తీసుకున్నా, జర్మనీ నుంచి వచ్చేటప్పుడు తీసుకున్నా. సో మేము చాలా చిన్నది. ఇంటి దగ్గర ఉంటే కొంచెం గట్టిగా చేసేవాళ్ళం, ఇక్కడ అంతా సైలెంట్ గా ఉంది. అందుకే ఇంకా పక్క వాళ్ళకి డిస్టర్బ్ కావద్దని అన్నయ్య ఇలా చేశాడు. బర్త్డే పర్సన్ చాలా బిజీగా ఉంది. రెడీ అవుతున్నాను. సో ఇది సడన్ గా కేక్ కటింగ్ అంటే ఇక నేను అసలు కంచన్ కూడా తెలియదు కేక్ కటింగ్. కొంచెం అట్టెళ్ళవా? కంచన్కి కూడా ఈరోజు తెలియదు కేక్ కటింగ్ అని చెప్పేసి. నేనైతే ఏం లేదు అని చెప్పిన, ఎందుకంటే మనం బయట ఉన్నాం కదా, సో కొంచెం ఇబ్బంది అవుతుంది. అండ్ మార్నింగ్ నుండి అసలు కనీసం 5 minutes టైం లేదు మాకు, 1 hour పడుకున్నాం అందరం. సో ఇమీడియట్ లేచేసి ఫ్రెష్ అప్ అయితే వచ్చేసినాం. విహాన్ కూడా ఉన్నాడు కదా, సో తను కొంచెం అల్లరి చేస్తాడు, కట్ చేయనీయడం అని చెప్పేసి నేను కంచన్ అట్లా చెప్పి నేను కవర్ చేసిన.
బట్ వాళ్ళ టీమ్ ల్యాబ్ వెళ్ళినప్పుడు నాకు కొంచెం టైం దొరికింది 1-2 hours. సో ఆ టైంలో నేను షాప్కి వెళ్ళేసి ఇవన్నీ చిన్న చిన్న షాపింగ్ చేసేసి కేక్ తీసుకొని వచ్చి. అసలు నాకు బర్త్డే సెలబ్రేట్ చేయాలనుకున్నాను నేను లిటరల్లీ, బట్ చేయకుండా అయితే ఉండరని కూడా నాకు ఒక థాట్ ప్రాసెస్ ఉండే. సో దానికోసం అని నేను ఒక డ్రెస్ పెట్టుకున్నా. సో ఈ డ్రెస్ సో ఎథ్నిక్ వేర్ వేసుకుంది. ఓకే, కలర్ కూడా మంచిగా నీకు ఇది లేదు అసలు. 30sకి వచ్చావు, హౌ యు ఆర్ ఫీలింగ్? 30s ఏజ్ ఇస్ జస్ట్ ఏ నెంబర్. హాఫ్ ఏజ్ అయిపోయింది, అయిపోయింది. చాలా ఉన్నాయి చేయడానికి. మీ ఇద్దరు సేమ్ ఏజ్ కదా? ఓన్లీ లైక్ 3-4 months డిఫరెన్స్. 3 months అంతే. ఓకే, నా సెప్టెంబర్ తన డిసెంబర్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ అని చెప్పండి, వాళ్ళకి స్టోరీ చెప్పండి. మీ వీళ్ళిద్దరు సేమ్ కాలేజ్ కాబట్టి ఫర్ ష్యూర్ మేము మా గురించి అండ్ మా జర్నీ, వీళ్ళ లవ్ స్టోరీ. ఎన్ని ఇయర్స్ అయింది మీరు లవ్ చేసుకోబట్టి? అదంతా మేము లైక్ ఓవరాల్ మీ పరిచయం? ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 2011 నుంచి పరిచయము. ఓ, ఇట్స్ 2024 ఎండింగ్. ఆల్మోస్ట్ 14 years హవా పోతుంది జనవరి వస్తే. ఓహో, లాంగ్ జర్నీ. సో పెద్ద స్టోరీ అది. చాలా స్వీట్ కపుల్ అంట, మీరు చాలా బాగున్నారంట. కమెంట్స్ మంచి మంచి కమెంట్స్ వస్తున్నాయి మీకు. అండ్ బెస్ట్ థింగ్ ఏంటి అండ్ గుడ్ థింగ్ ఏంటంటే పుట్టి ఉంది ఇయర్ ఇక్కడ. సో ఎవ్రీ ఇయర్ ఎవరు ఉండరు, మేము ఇద్దరమే సెలబ్రేట్ చేసుకుంటాం. నా బర్త్డే కైనా తన బర్త్డే కైనా నిజంగా ఇది మాత్రం నిజంగా ట్రూలీ నా హార్ట్ నుంచి చెప్తున్నా. పుట్టి ఉండడం అంటే మా ఆడబిడ్డ సిస్టర్ ఇన్ లా ఉండడం వల్ల నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అట్లీస్ట్ ఇంకొక మెంబర్ ఉన్నారు సెలబ్రేట్. ఎప్పుడు మేము ఇద్దరమే సెలబ్రేట్ చేసుకొని మాకు చాలా బోరింగ్ అనిపిస్తుంది ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇద్దరమే కదా అనేసి చాలా అంటే చాలా ఫ్యామిలీని మిస్ అవుతాము. బట్ అది అవ్వకుండా 6-7 years తర్వాత ఒకరు ఉన్నారు కదా. సో ఫుల్ అంటే ఫుల్ నేనైతే హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఆల్ యూట్యూబ్ ఫ్యామిలీ కూడా ఇప్పుడు యాడ్ అయ్యారు మీకు. అండ్ నన్ను మీ డ్రెస్ చాలా బాగుంది. మరి మీ అవుట్ఫిట్ డీటెయిల్స్ కానీ మీ ఇయర్ రింగ్స్ యాక్చువల్గా అయితే మమ్మీ పంపించారు. ఇది తరుణిలో తీసుకున్నారు. సో పింక్ కలర్ ఉంది. సో ఇది నా కంప్లీట్ అవుట్ఫిట్. అండ్ ఇయర్ రింగ్స్ అయితే నా వరంగల్లో ఒక లోకల్ షాప్లో తీసుకున్నాను. ఓకే, సింపుల్ గానే, జస్ట్ ఏం లేదు ఇంతే. లైక్ బాగుంది, మీకు చాలా ఏమంటారు బ్రైట్ గా కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో లెట్స్ స్టార్ట్ ద బర్త్డే పార్టీ. మేము 3 members. గట్టిగా చెప్పండి రా. హ్యాపీ బర్త్డే టు యూ. నేను ఉండి సెలబ్రేట్ చేసుకోవడం ఫస్ట్ బర్త్డే. థ్యాంక్ యూ. చలో, నేను ఆల్రెడీ చెప్పేసిన, మళ్ళీ చెప్తున్నా. హ్యాపీ బర్త్డే కంచన్. అర్రే క్వీనా. కంచన్ ఒక చిన్న గిఫ్ట్ తెచ్చిన. హోప్ నీకు నచ్చుతుంది అనుకుంటున్నా. కళ్ళు మూసుకో చూడకు. ఇదిగో తీసుకొచ్చిన. ఏంటది? పర్ఫ్యూమ్. ఇది నచ్చింది నాకు. అప్పుడు తీసుకురా అంటే లేదు తీసుకురా నన్ను తెచ్చిన. థ్యాంక్ యూ. హోప్ నీకు నచ్చుతుంది అని అన్నయ్య అనుకుంటాను. నచ్చుతుంది. నీకు ఈ స్మెల్ నచ్చుద్దో నచ్చదో అని చెప్పేసి కొంచెం అక్కడ కన్ఫ్యూజ్ అయింది అనమాట. బట్ ఐ గివ్ ఇట్ ట్రై. నాకు నచ్చింది. థ్యాంక్ యూ. కంచన్కి ఇది ఫస్ట్ లగ్జరీ పర్ఫ్యూమ్ కదా? ఎస్. నేను కూడా ఇవ్వలేలో. యాక్చువల్లీ ఇది శాంపుల్ పీస్ కూడా అక్కడ లేకుండే కంచెం, వేరేది ఉండే. ఇది జస్ట్ నేను ట్రై లానే తీసుకొచ్చిన. వాళ్ళు అడిగిన బెస్ట్ బై ఇంతే అని చెప్పేసి ఇదే అని చెప్పి. థ్యాంక్ యూ. హ్యాపీ. ఎస్, థ్యాంక్ యూ. చిన్న గిఫ్ట్ అది, చాలా పెద్దది. థ్యాంక్ యూ. ఏదైతే ఏంది పెద్దది చిన్నది చిన్న. మెనీ మోర్ టు గోయింగ్.
ఏం తీసుకున్నావురా? ఏమో ఎనీ ఎక్స్పెక్టేషన్? నో ఎక్స్పెక్టేషన్స్. నో అన్నది కూడా ఎక్స్పెక్ట్ చేయలే, బట్ అందరు వచ్చింది. ఓకే, సో క్లోజ్ యువర్ ఐస్. అంటే చూసి స్టన్ అవ్వద్దు, షాక్ అవ్వద్దు, వద్దనొద్దు. అంటే షాకింగ్ గిఫ్ట్ ఏమిస్తాను. ఓకే, కళ్ళు మూసుకో. ఇంకొద్దు, లేట్ వద్దు. చూస్తాను. వద్దొద్దు, చూడొద్దు. అమ్మా చూడొద్దు. ఓకే ఓకే. అమ్మా నీకు తీసుకున్నా కదా. యాక్చువల్గా నేను ఇవాళ తీసుకున్నాం. ఇవాళ ఏమంటారు కదా ఏ జోక్ చేయకపోతే నా కోసం అని చెప్పేసి షాపింగ్ చేసినట్టుగా చేసినాము. సో కాదు, నీకు కూడా నచ్చిందని వదిలి పెట్టుకుంటే బాగుంది. నచ్చింది, ఏదో ఒకసారి పెట్టుకోవడానికి అని చెప్పిన. యాక్చువల్గా అందరం ట్రై చేసినాం. అన్నయ్య ట్రై చేసిండు, వదిన ట్రై చేసి, నేను ట్రై చేశాను. సో ఈ గాగల్స్ అనేవి మంచి. ఎంత మోసం చేసినానన్న అక్కడ నాకే అన్నయ్య అని చెప్పేసి ఫస్ట్ గుచ్చి. థ్యాంక్ యూ పుట్టి, మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. ఫుల్ హ్యాపీ. అంటే ఫస్ట్ ఏమంటారు, ఈ బర్త్డే నాకు గిఫ్ట్లతో అసలు ఎక్స్పెక్ట్ చేయలే. నేను ఏ గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేయలే, బట్ ఏంది నెక్స్ట్ లెవెల్ బా. అసలు నేను కూడా షాకింగ్ లోనే ఉన్నాయి. సూపర్ ఉన్నాయి. ఆల్రెడీ ట్రై చేశాను, బాగుంది. పుట్టి కోసం అని చెప్పింది తను, కానీ అంటే వాళ్ళందరూ ఎందుకు నమ్మారంటే నేను జపాన్ కి టూరిస్ట్ గా వచ్చానని నమ్మారు. ఎట్లుంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకు యాక్చువల్గా నాకు చాలా బాగా నచ్చింది. ఇది తన కోసం అని చెప్పి అన్నది. దొంగ పిల్ల. ఐఎమ్ సో హ్యాపీ. నచ్చింది కదా, మంచిగా సాటిస్ఫై అయినా. సర్ప్రైజెస్ అయిపోలేదు, రేపు ఇంకొక పెద్ద సర్ప్రైజ్ ఉంది. అంటే మీ అత్తమ్మ సర్ప్రైజ్. అది నాకు ఆల్రెడీ ఇచ్చి పంపించింది అనమాట. సో జస్ట్ ఉందిలే, రేపు రివీల్ చేద్దాం అది. జస్ట్ సో ఇప్పుడు నీకు కొంచెం ఒక హైప్ పెట్టేసి పడుకోబెడతాను కదా. సో నువ్వు ఆలోచిస్తా ఉండాలి ఏంటిది అని చెప్పి. ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా సరిపోదు. నిజంగా చెప్తానా, నా ఫస్ట్ లగ్జరీ గిఫ్ట్ వచ్చేసి మా పుట్టి నాకు ఇచ్చింది. స్పెషల్ ఉండాలి కదా. ఫస్ట్ టైం తను ఉండడమే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా దాంట్లో ఈ గిఫ్ట్స్ అంటే అన్ఎక్స్పెక్టెడ్. నేను బర్త్డే కొంటాను అనుకోలేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్ గా ఎట్లా అంటే తనకి ఈ రోజు వీసా వస్తే నెక్స్ట్ డే అదే రోజు టికెట్ బుక్ చేసుకొని నెక్స్ట్ డే బయలుదేరి వచ్చేసింది అక్క. అట్లా వచ్చింది. ఇంకా దాంట్లో నా బర్త్డే రోజు ఉంది, ఇంకా అది కాకుండా ఇది ఒకటి నాకు పెద్ద డబుల్. నేను చాలా హ్యాపీగా ఉన్నా. అంటే ఈ టైం అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు, నువ్వు ఉన్నందుకే నాకు హ్యాపీ. ఇంకా ఇది ఇంకా హ్యాపీ. థ్యాంక్ యూ. సో దిష్టి పెట్టకండి, మా ఇద్దరు బాండ్ ఇట్లాగే పట్టుకుంటాలని కోరుకుంటున్నాను నేనే. ఎస్, నో దిష్టి. ఓకే. అత్తకు తగ్గ కోడలు. థ్యాంక్ యూ అత్తమ్మ. థ్యాంక్ యూ అత్తమ్మ. వీళ్ళు పెద్ద నాకు డ్రెస్ యాక్చువల్ రూమ్ లో ఉన్నాం, అందుకే మెల్లగా మాట్లాడుతున్నా. ఇది వేసుకున్నా అత్తమ్మ. పుట్టినరోజు చిట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి. అనుకోకుండా నా బర్త్డే చాలా స్పెషల్ అవుతుంది. ఏం పని చేయద్దు, ఒక్క మేమే. సో నీకు క్వీన్ ప్రిన్సెస్ ట్రీట్మెంట్ అనమాట ఈరోజు. థ్యాంక్ యూ. వీళ్ళు ఫోటో సెషన్ చేస్తున్నారు. ఓకేనా, నువ్వు సాటిస్ఫై అవ్వాలి ఫస్ట్. బయటికి చెప్పాలి. Day to you, happy birthday to you,
హ్యాపీ బర్త్డే టు డియర్ కంచన్. షాప్ జస్ట్ 10 minutes క్లోజ్ అవుతుంది. సో నేను రష్ ఉరుక్కుంటూ వెళ్ళి మరీ ఇది ఆర్డర్ చేసిన. లక్కీగా దొరికింది నాకు. ఇది దొరకకపోతే నేను ఇంకా మూడ్ ఆఫ్ అయ్యేటది. థ్యాంక్ యూ. సో ఇదండి నా బర్త్డే బ్లాగ్. ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్తోని, ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్తోని అయితే నేను ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ నన్ను విష్ చేసిన వాళ్ళందరికీ. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఏం చేయాలో తెలుసు కదా, నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలుకి మర్చిపోకండి. చలో దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.